ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి. మా పరమ తండ్రి, ఇప్పుడు కీర్తన ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీ నామాన్ని ఘనపరచుకోండి. వచ్చిన బిడ్డలు దీవించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 31వ కీర్తన, దీంట్లో 24 వచనాలు ఉన్నాయి. మొదటి వచనాన్ని మన పాస్టర్ గారు చదువుతారు, రెండవ వచనం మనం చదువుదాం. యెహోవా, నీ శరణు చొచ్చున్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపింపము. నన్ను రక్షించుటకు నా ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండము. నా కొండ, నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపింపుము. దుర్గము నీవే, నన్ను చిక్కించుకుంటే శత్రువు రహస్యంగా ఉండిన వలలో నుండి నన్ను తప్పించము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. వ్యర్థమైన దేవతలను అనుసరించి వారు నాకు అసహ్యం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించెదను. విశాల స్థలం నా పాదం నిలువబెట్టుతవి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చున్నాను. నిట్టూర్పులు విడుచుట నా ఏండ్లు గర్జించున్నవి. నా దోషములను బట్టి నా బలము తగ్గిపోయినది, నా ఎముకలు క్షీణించి ఉన్నవి. నా శత్రువులకు అందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి విచారణకారముగా ఉన్నాను. నేనెలవరులకు భీకరుడై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరుగుబడితని, ఓటికుండ వంటి వాడనైతని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినపడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచుచున్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింప చేయము, నీ కృప చేత నన్ను రక్షించము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారి గర్వమును అసహ్యమును అగుపరచును. నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచి ఉన్నావు. ఆ కలహరం నాపి వారి గుడారములో దాచున్నావు. ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. భీతులందరి వాడినై నీకు కనబడకుండా నేను నాశనమవుతున్నాను అనుకుంటున్నా, అయినను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ద్వారా ఆలకించుతవి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. యెహోవా కొరకు కనిపెట్టి వారులారా, మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. ఈ వాక్యం బట్టి మనతో మాట్లాడును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. వాక్యపఠన చేసిన అమ్మగారికి వందనాలు. ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభి వందనాలండి. దేవుడు తన మహాకృప చేత మనలను ఈ 2024వ సంవత్సరంలో 22వ తారీఖు వరకు ప్రభు మనల్ని కాపాడాడు. ఆమేన్. చాలామందికి లేదు. ఆ మధ్య ఒకసారి నా వర్తమానం విని ఒక ఆయన అనంతపురం నుంచి నాకు ఫోన్ చేశాడు. అయ్యా, మీరు దేవుని చేత ఆదరించబడ్డవారు. యవ్వన కాలంలో 2 పిల్లలు చనిపోయిన, అమ్మగారు చనిపోయిన 48 ఏళ్ళకే మరి దేవుని మీద ఆధారపడి చక్కని సేవ చేస్తున్నారు. మీ సాక్ష్యం, మీ మెసేజ్ విన్నాను నేను. ఆ రోజు ఈ 31వ కీర్తన 15వ వచనం మాట్లాడాను. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. ఆ వర్తమానం ద్వారా చాలా మేలు పొందాడట. సరే అడిగాను నేను, మీ పేరేంటండి అంటే, నూతక్కి పాండురంగారావు అండి అన్నారు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అన్న. ప్రాబ్లం ఏముందండి, అన్నీ ఉన్నాయి. ఆస్తి ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ మనశ్శాంతి లేదండి. కానీ మీ వాక్యం విన్నాక నాకు చాలా ధైర్యం వచ్చింది. మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకని ఒంటరిగా ఉన్నారు మీరు అంటే, అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, పాప ఆస్ట్రేలియాలో ఉంది,
నా భార్య కాలం చేసి 15 సంవత్సరాలు అవుతుంది. నాకు వయసు ఇప్పుడు 62 సంవత్సరాలండి. ఉండటానికి ఉంది, తినటానికి ఉంది, ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు, కానీ నెమ్మది లేదు. ఎందుకో టీవీ పెడితే మీరు చాలా చక్కని పాట పాడారు. నేను క్రైస్తవుని కాదు, నేను విశ్వాసిని కాదు. ఆ పాట అతన్ని ఆదరించింది. ఆధారం నీవేనయ్యా అనే పాట అతన్ని ఆదరించిందట. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారండి అన్న. నా ఇల్లు ఓల్డేజ్ హోమ్కి ఇచ్చేసానండి, కనుక ప్రస్తుతం చాలామంది నాతో పాటుగా ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే నేను ఓల్డేజ్ హోమ్లో ఉన్నట్టే. దాని ద్వారా కూడా నాకు మనశ్శాంతి రాలా. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ 31వ కీర్తన అంతా కూడా దావీదు తన జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్ళు. అయ్యా నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు అంటాడు. నీ చెవి యొగ్గి నాకు త్వరగా విడిపించయ్యా, నన్ను రక్షించు, నీవే నాకు ఆశ్రయము, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. నా గురించి చాలా భయంకరంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అంత మాత్రమే కాదు, నా శరీరము క్షీణించిపోతుంది, అది సహకరించట్లా. 9వ వచనం, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారం వల్ల నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహమును క్షీణించుచున్నవి, నా బ్రతుకు దుఃఖముతో నిట్టుతో నా ఏండ్లు గతించుచున్నవి. అమ్మమ్మ నిట్టూరు పంట ఏంట్రా? ఏమ్మా బాగున్నారా మీరు అంటే బాగున్నాం అండయ్య గారు అని చక్కగా జిప్పిప్పుతారు. ఆ నవ్వు ఎంతో బాగుంటుంది. కొంతమందిని అమ్మ బాగున్నారా అంటే ఏముందండి జీవితం అంటారు. కానీ క్రైస్తవుని యొక్క జీవితము ఎంత ధన్యకరమైంది. దేవుని స్తోత్రం. ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు, ఎవరు ఉన్న లేకున్నా అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు, అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు. ప్రభునందు ప్రియులారా, దావీదు అంటాడు, అనేకుల మీద దురాలోచన నాకు ప్రాణహాని చేయటకే యోచించున్నారు, వారు ఆడుతున్నారు, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా నేను నీ యందు నమ్మికించి ఉన్నాను, నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. అది కొంతమంది జీవితంలో అన్నీ ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. అందుకని 15వ వచనంలో నా కాలగతులు నీ వశములోనున్నవి. అందరు చెప్పండి, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నేను పొద్దున్నే లేచి 4 గంటలకి ప్రార్థన చేసుకున్నాను. నాయన నీ కృప చేత ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 22 వరకు నన్ను కాపాడావు. మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు. నిశ్చితమైతే రేపు అక్టోబరు 10వ తారీఖుకి 70 ఏళ్ళు పోయి 71 వస్తాయి. నాకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు చాలామంది చనిపోయారు. మన కాలగతులు దేవునికి తెలుసు. మనం ఎప్పుడు పోతామో తెలీదు. మనం అనుకుంటాము ఈరోజు ఆఖరి రోజు అనుకుంటాం. ఏ క్షణము ఏది జరుగుతుందో మనకి తెలియదు. కానీ భక్తుడైన దావీదు చాలా చక్కని మాట అంటాడు 19వ వచనంలో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అబ్బబ్బబ్బబ్బా, ఎక్సలెంట్ వర్డ్ అండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ కీర్తన 31:19 మన పట్ల నెరవేరుతుంది. దాచి ఉంచిన మేలు. ఇంకా క్రింద వచనం, నరులేదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము, నరులేదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు. అవునా? మన పిల్లలు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళకి ఎక్కడో దాచిపెడతాం, పప్పులో లేకపోతే డబ్బులో, ఎవరికి తెలియదు. అలాగే మన అబ్బాయి కోళ్ళు వస్తున్నారంటే సిద్ధపరుస్తాం. వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్పేసి పని మనుషులు పెట్టో లేకపోతే ఏదో రకంగా మనం మంచి పిండి వంటకాలు తయారు చేసి క్యాలెండర్లో పెడతాం, సిద్ధపరుస్తాం. దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు.
రోమా 8:28 మనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ అమ్మా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. కొన్నిసార్లు మేలు కలుగుతుంది, సమస్తమును సమకూడి దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు, సమకూర్చిన మేలు. సామెతలు 18:22 భార్య దొరికిన వారికి ఏంటంట, కొంతమంది జీవితంలో మేలు దేవుడు దాచిపెట్టాడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తమై నువ్వు దాచి ఉంచిన మేలెంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తమై నువ్వు సిద్ధపరిచిన మేలెంతో గొప్పది. తర్వాత దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు జరుగు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం మీ పట్ల ఉంది. ఇక చివరిగా ఇన్ని కష్టాల గురించి చెప్పుకుంటూ నా కాలగతులు నీ వశంలో ఉన్నాయంటాడు, నా కొరకై నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పదంటాడు. చివరి వచ్చేదానికి 23వ వచనంలో యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, ఆయన విశ్వాసులను కాపాడును. అందరు చెప్పనండి, ఆయన విశ్వాసులను. ఈ మధ్యకాలంలో చాలామంది నా దగ్గరకు వచ్చి చాలా ఏడుస్తున్నారు. అయ్యా పలానా వాళ్ళ దగ్గర చీటీ పాటేసాను అయ్యా, 3 సంవత్సరాలు అయిపోయింది అయ్యా, 3 లక్షలు అయ్యా, ఇదిగో ఈ నెలాఖరికి ఇస్తానంటుంది, ఇదిగో నెలాఖరికి ఇస్తానంటే ధైర్యం చెప్పాను, ప్రార్థన చేద్దాం, వాళ్ళు ఇస్తానన్నారు కనుక ఇస్తారు. వాళ్ళు ఒకవేళ ప్రభు బిడ్డలైతే, దేవునికి భయపడేవాళ్ళు అయితే ఇస్తారు అని చెప్పారు. చాలామంది ఈ మధ్యకాలంలో 2-3 వచ్చి నాకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తున్నారు. నేను చాలా బాధపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను కూడా. ఇట్ ఈస్ ఎ గ్రేట్ షేమ్. ఎంత భయంకరం. నీవు దేవుని ప్రేమించినట్లయితే, నీవు నిజంగా విశ్వాసం అయితే ఆయన విశ్వాసులను కాపాడుతాడు. నేను ప్రతి నెల నా రాబడిలో ఒక 5,000 రూపాయలు పాస్టర్స్ భోజనాన్ని పంపిస్తాను. అలాగే పోయిన వారంలో ఫ్లడ్స్ వస్తే, కృష్ణానది పొంగితే జువలపాలెంలో ఫుల్ గాస్పెల్ చర్చి పూర్తిగా మునిగిపోయింది. విశ్వాసులందరూ దెబ్బతిన్నారు. అక్కడ ఆర్సిఎం చర్చి వాళ్ళు ఏదో కొద్దిగా సహాయం చేస్తున్నారట. మా సెక్రటరీ అన్నాడు, అయ్య గారు, ప్రెసిడెంట్ గారు, మనం అంతా తలో కాస్త తీసుకోవాలి, మీరు తప్పదండి అంటే, నా దగ్గర ప్రజెంట్ ఏమి లేవు, ఒక 5,000 రూపాయలు పంపించాయా ఫోన్పే అన్న, ఇచ్చేసాడు. జాగ్రత్త. దేవుడు మీకు మంచి మరణం ఇవ్వాలంటే విశ్వాసులను దేవుడు కాపాడే దేవుడు. నమ్మకంగా ఉండండి, ఫెయిత్ఫుల్గా ఉండండి, తెగ నమ్మేసేయండి. మీకున్న ఆస్తులు తెగ నమ్మేసి మీరు ఎవరెవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసేయండి. అప్పుడు దేవుడు మీకు రెట్టింపు దీవెన దయచేస్తాడు. నేను అలా చేశాను. నా భార్య చనిపోయినప్పుడు నలంద స్కూల్లో పనిచేసే రాజబాబు ఫోన్ చేశాడు. చాలామంది పిల్లలకు తెలియదు, వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, చిన్నపిల్లలు. ఆస్తులన్నీ తెగ నమ్మేసి అప్పులన్నీ తీర్చేశాను. యెహోవాను ప్రేమించడం అంటే అదే. నీతిమంతుడు తన బిడ్డలను ఆస్తికర్తలుగా చేయను. ఇతరుల కన్నీరు మనకి తగులుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అనేకసార్లు చెప్తూ ఉంటాను, మనకు రుణశేషం ఉండకూడదు, అప్పులు ఉండకూడదు. అప్పిచ్చిన వాడు, అప్పు పుచ్చుకున్న వాడికి యజమానుడు, అప్పు తీసుకున్నవాడు, అప్పిచ్చిన వాడికి దాసుడు. అగ్నిశేషం పొయ్యి అయిపోయిన తర్వాత అది గ్యాస్ ఏం చేయాలండి, రెగ్యులేటరు బంద్ చేయాలి, లేదా పొయ్యిలో నీళ్లు పోసేయాలి, అంతే. అగ్నిశేషం ఉండకూడదు. ఆ తర్వాత శత్రుశేషం. ఇలాగెవడు సాతానుడు లేడు, ఒక్కడే సాతానుడు. వాడెవడు? సాతానుడు ఒక్కడే శత్రువు. కనుక దేవుని ప్రేమించు వారలారా, యెహోవాను ప్రేమించుడి, ఆయన విశ్వాసులను కాపాడువాడు. విశ్వాసకి తగిన జీవితం జీవించండి. ఆధ్యాత్మికంగా నేను మీ గురువుని, తండ్రిని కనుక హెచ్చరిక చేస్తున్నాను. అది మీకు ఆశీర్వాదం. డోంట్ చీట్. ఇతరులు మోసం చేయకండి, ఇతరులు ఇబ్బంది పెట్టకండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దయచేసి లేచి నిలబడండి.
బిగ్గరగా దేవుని కనపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దామండి, జీవము కలిగిన దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతిద్దాం. మనకిచ్చినటువంటి మంచి ఈవులను బట్టి, మనకిచ్చినటువంటి మంచి రోజును బట్టి, మనకిచ్చినటువంటి మంచి తలంపులను బట్టి, మంచి ఆహారమును బట్టి, వస్త్రమును బట్టి, మనకు కలిగిన సమస్త ఈవులను బట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి కనపడతామని. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Lord. We worship you, Lord. We adore you, Heavenly Master. ప్రభుని స్తుతిద్దామండి, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah, hallelujah, hallelujah. Stotram, 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 stotram. నిన్న నేడు ఎన్నాడు మారని మా మంచివాడా యేసు నీకే వందనం. నిన్న నేడు ఎన్నాడు మారని మా మంచివాడా యేసు నీకే వందనం. మంచివాడా మంచి చేయువాడా నీ హస్తాలలో నన్ను చెక్కుకొంటివి. మంచివాడా మంచి చేయువాడా నీ హస్తాలలో నన్ను చెక్కుకొంటివి. వందనాలు యేసు నీకే వందనాలు యేసు, వందనాలు యేసు నీకే వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు, కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. దీనా దశలో నేను ఉన్నప్పుడు, నా నీడ నన్ను విడచిపోయినప్పుడు, దీనా దశలో నేను ఉన్నప్పుడు, నా నీడ నన్ను విడచిపోయినప్పుడు, చెంత చేరి నా చింత తీర్చి నీ వింతైన ప్రేమలో ముంచెత్తితివి. చెంత చేరి నా చింత తీర్చి నీ వింతైన ప్రేమలో ముంచెత్తితివి. వందనాలు యేసు నీకే వందనాలు యేసు, వందనాలు యేసు నీకే వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. వందనాలు యేసు నీకే వందనాలు యేసు, వందనాలు యేసు నీకే వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. వందనాలు యేసు నీకే వందనాలు యేసు, వందనాలు యేసు నీకే వందనాలు యేసు. వందనాలు యేసు నీకే వందనాలు యేసు, వందనాలు యేసు నీకే వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. మనెల్లరి దేవుడు చూపించిన కృపను బట్టి నిండు స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా అని ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు
వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దామా? బిగ్గరగా బిగ్గరగా స్తోత్రము కలుగునుగా. తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఇంత మంచి రోజును దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభుని స్తుతిద్దామండి, ప్రభుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్రోయి, ఎల్రోయి నన్నిల చూచువాడా, ఎల్రోయి, ఎల్రోయి నన్నిల చూచువాడా, నన్నిల చూచువాడా, ఎల్రోయి, ఎల్రోయి నన్నిల చూచువాడా, ఎల్రోయి, ఎల్రోయి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షమ్మా మారో ఉన్నవడా, యెహోవా షమ్మా. శుభవేళ తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షాలో షాదీన
నొసగువడా, శాంతి నొసగువడా, యెహోవా షాలోమ్. శాంతి నొసగువడా, యెహోవా షాలోమ్. స్తోత్ర బలి స్వస్థనిచ్చువడా, యెహోవా రాఫా స్వస్థతనిచ్చువడా, 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 యెహోవా జయమునిచ్చువడా, జయమునిచ్చువడా, యెహోవా నిస్సి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాపరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా ప్రతి అక్కరును తీర్చుమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తుండగా క్రీస్తు ప్రేమను కలిగి, క్రీస్తు ప్రేమను ప్రదర్శిస్తూ, క్రీస్తు ప్రేమను లోకమునకు చాటి చెప్పగలిగిన కృపా భాగ్యము మాకు దయచేయమని, నా తండ్రి ఆశపడిన ఆశను తీర్చగలిగిన నమ్మకమైన కుమారుడిగా, అయినా బలా నమ్మకమైన మంచి దాసుడిగా నేను ఉన్నట్లు మీరే సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్.